మాజీ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఈడియట్ మాటలు బంద్ చేయాలని విమర్శించారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తే నవ్వొస్తుందన్నారు. రేవంత్ రెడ్డిని డీగ్రేడ్ చేయాలని చూస్తే అంతకంతకు ఎదుగుతారని చెప్పారు. మీ భాషను మార్చకపోతే టీం బి వస్తుందని మీరు తట్టుకోలేరంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ను కాపాడే శక్తులు ఇక బీఆర్ఎస్ను బ్రతికించే పరిస్థితి లేదని ఆరోపించారు. మాటలు బంద్ చేయి. ఫస్ట్ నీకు ఏమైందో, నీకు నీ మైండ్కి పిచ్చి పట్టిందా, లేకపోతే సైకోగా మారినావా, లేకపోతే ఏమైందో అర్థం కావట్లేదు. కానీ నీ వల్ల ఏమి కాదు అని తెలుసుకుంటే మంచిది. దానికి తోడు ఇంకా 2-3 తోడై బుడంకాయలు, వంకాయలు, దోసకాయగాయలు మీరు ఏం చేయగలుగుతారు? మీ అయ్యను ప్రజలు తిరస్కరిస్తేనే పోయి ఫామ్ హౌస్లో పడి ఏ విధంగా గిలగిల కొట్టుకుంటుండో మీకు తెలుసు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి అని కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం వల్ల మీకేదో లాభం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాతో ముడిగట్టడం వల్ల ఏదో లాభం జరుగుతుంది. రోజు ఇట్లనే అబద్ధాలు ఆడదాము, ఏ విధంగా రేవంత్ రెడ్డిని మనము డిగ్రేడ్ చేద్దామని చూస్తే అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి. ఏ విధంగా ఇలా దేశవ్యాప్తంగా బీసీ బిల్లుతో చర్చల్లో ఉండో కనీసం తెలుసుకోండి. మీకు మీరు ఒక ముసుగు కప్పుకొని ఏమీ తెలియని దద్దమ్మల్లాగా ఇంట్లో వండుకున్నారు కాబట్టి మీకు ఇలా ఏం అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి చేసే పనులేందో. లేదంటే ఆయన కొట్టే దెబ్బలకు దిమ్మ తిరుగుతుందో మనకు తెలియదు. కానీ డెఫినెట్గా మీకు ప్రజలు భవిష్యత్తును కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ చుట్టూ ఉన్న 100 మగదులు కానీ, లేకపోతే కేసీఆర్కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతాయి. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది. ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం, తెలంగాణ సెంటిమెంట్ను వాడతాము అని చెప్పే పరిస్థితే కనుక వస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి. ఇవాళ మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న వృధా ప్రయాసాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది అంతే. కేటీఆర్ నీ ఈడియట్ మాటలు బంద్ చేయి.